హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 7 లీడ్. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే పెద్ది. మన రామ్ చరణ్ గారు నటించిన పెద్ది మూవీ ఫైనల్ గా ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. టోటల్ డ్యూరేషన్ వస్తే 3.4 సెకండ్స్ అయితే ఉంది. ట్రైలర్ మొత్తం చూసాక ఒక్క మాటలో చెప్పాలంటే ఇది జస్ట్ సినిమా కాదు, ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ బ్లాస్ట్ అయితే అనిపించింది. ఇక డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే ఈసారి రా అండ్ రస్టిక్ ప్రపంచాన్ని చూపించబోతున్నట్లయితే అనిపిస్తుంది. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఈ మూవీలో మన రామ్ చరణ్ గారి ట్రాన్స్ఫార్మేషన్ గురించే. ఈ మూవీలో ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ మొత్తం ఒక హైలో అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే ఇది ఒక రూలర్ స్పోర్ట్స్ డ్రామా మూవీ అని క్లియర్ గా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ట్రైలర్ లో బ్రిడ్జిలింగ్, క్రికెట్, విలేజ్ డ్రామా అండ్ మాస్ యాక్షన్ మొత్తం మిక్స్ చేస్తున్నట్టు కనిపించింది. ఇక చాలా మందికి డౌట్ కొడుతున్న విషయం ఏంటంటే ఈ మూవీలో రామ్ చరణ్ గారిది సింగిల్ రోలా, డ్యూల్ రోలా? ఎందుకంటే ట్రైలర్ లో రామ్ చరణ్ గారు కొన్ని వేరు షేడ్స్ లో అయితే కనిపించారు కాబట్టి ఈ డౌట్ రావడం అందరికీ కామన్ పాయింట్ అనండి. ట్రైలర్ లో ఎలా చూపించారంటే రామ్ చరణ్ గారిని ఒకవైపు గ్రామీణ యువకుడు, అలాగే ఇంకోవైపు స్పోర్ట్స్ లో ఐకాన్ స్టార్ లాగా చూపించారు. డ్యూల్ రోల్ ఉందని అఫీషియల్ గా అయితే ఎక్కడ చెప్పలేదండి. కాకపోతే ట్రైలర్ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ లో ఏమైనా ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే ఉంది. ఇక మ్యూజిక్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ద గ్రేటెస్ట్ ఏఆర్ రెహమాన్ గారు ఈ మూవీకి అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ గారు ఈ మూవీని సంగీతంతో ఎక్కడికో తీసుకెళ్లిపోతారని అనిపిస్తుంది. ఈ సినిమా జస్ట్ తెలుగు వరకే కాదు, పూర్తి పాన్ ఇండియా రేంజ్ లో అయితే రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్ లలో విడుదల అవబోతుంది. ఇక అరబ్ కంట్రీస్ లలో, అలాగే యుఎస్ఏ, కెనడా, యూకే, యూరోప్ వంటి దేశాల్లో భారీగా అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఆ దేశాల్లో వన్ డే ముందే అయితే రిలీజ్ అయ్యి ప్రీమియర్ షోలు కూడా పడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయండి. ఇక పాకిస్తాన్ లో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందా అని చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్లీ పాకిస్తాన్ లో కూడా మన తెలుగు, హిందీ డబ్బింగ్ మూవీస్ అయితే అక్కడ రిలీజ్ చేస్తారండి. మన 666, పుష్ప, కేజీఎఫ్, బాహుబలి ఇలాంటి మూవీస్ కూడా అక్కడ డబ్బింగ్ సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయండి. కాకపోతే మన మూవీస్ అక్కడ రిలీజ్ అయ్యే సిచ్యువేషన్ ఎలా ఉంటాయంటే అక్కడి పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి మన మూవీస్ ని చివరి సెకండ్ లో అయితే వాళ్ళు ఓకే చేస్తారు. కాబట్టి పాకిస్తాన్ లో రిలీజ్ అవుతుందా అనేది అఫీషియల్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ట్రైలర్ మొత్తం చూసాక నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే రంగస్థలం మూవీ తర్వాత మళ్ళీ రా అండ్ రూటెడ్ రామ్ చరణ్ గారిని ఈ మూవీలో చూస్తున్నట్టు అయితే అనిపించింది. సో ఈ పెద్ద మూవీ రామ్ చరణ్ గారికి మళ్ళీ ఇండస్ట్రీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ట్రైలర్ మొత్తం చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. రామ్ చరణ్ గారిది సింగిల్ రోలా లేదా డ్యూల్ రోల్ అయి ఉంటుందా అనే అనుమానం ఉన్న వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మంత్ జూన్ 4న రిలీజ్ అయ్యే ఈ సినిమాని అందరూ థియేటర్కి వెళ్ళి చూసి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.